ముందుగా పల్లి బర్ఫీ కోసం ఒక బాండీ పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని, అలాగే వీడియోలో చూపిస్తున్న కప్పుతో 2 కప్పులు వేరుశనగ గుండ్లు తీసుకున్నాను. వీటిని సిమ్ మీద పెట్టి డ్రై రోస్ట్ చేసుకోవాలి. మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలండి. లైట్‌గా కలర్ మారినయి చూసారా? ఈ విధంగా ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇవి ఈజీగా పొట్టు రావాలంటే ఇలా పప్పు గుత్తితో ఒకసారి ఇలా అనుకోవాలండి. ఇలా పొట్టంతా వచ్చేసినాక ఇలా ఒక జాలి గంట తీసుకొని ఇలా షేక్ చేసినట్లయితే పొట్టంతా కిందకి వెళ్ళిపోతుంది. మనం ఈజీగా తీసేసుకోవచ్చు. ఇలా పొట్టు తీసేసుకొని ఇవన్నీ ఒక మిక్సీ జార్‌లో కలెక్ట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇంకో గిన్నె పెట్టుకొని మనం ఏదైతే కప్పుతో వేరుశనగ గుండ్లు తీసుకున్నామో ఆ కప్పుతో 1 కప్పు బెల్లం తురుము అలాగే 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం 2 కప్పులు వేరుశనగ గుండ్లకి 1 కప్పు బెల్లం యాడ్ చేస్తున్నాము. ఇది ఎటువంటి పాకం రానవసరం లేదు. జస్ట్ బెల్లం వాటర్‌లో కరిగితే సరిపోతుంది. ఇంతకీ నేను ఈ రెసిపీ ఎందుకు చేస్తున్నానంటే ఎర్లీ మార్నింగ్ మా సిస్టర్ వాళ్ళ ఊరు వెళ్తున్నామండి. అక్కడికి పిల్లల కోసమని చేస్తున్నాను. ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇంకో కళాయి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కరిగించుకున్న బెల్లం వాటర్ అంతా ఇందులో స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల బెల్లంలో ఉన్న నలకలు ఏవైనా ఉంటే ఇవి ఈ జల్లెడలోకి వచ్చేస్తాయి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసండి. పాత వీడియోలు చూసే వాళ్ళందరికీ నేను ఇంతే చేస్తాను ఎప్పుడు. ఇప్పుడు స్టవ్ మళ్ళీ సిమ్ మీద పెట్టుకొని ఇవి బాగా కలుపుతూ ఉండాలి. హాలిడేస్ ఇవ్వంగానే మా బాబు మా పేరెంట్స్‌తో కలిసి వాళ్ళ పిన్ని దగ్గరికి వెళ్ళిపోయాడండి. నేను, అక్షయ మాత్రమే ఉన్నాము. మమ్మల్ని కూడా రమ్మని చెప్పి గోల చేస్తున్నారు. కానీ ఇక్కడ నేను థంబ్ వేయాల్సి ఉండి ఆగిపోయాను. కానీ మా సార్‌ని లీవ్ అడగంగానే తీసుకోమని చెప్పారు. అందుకే సడన్‌గా వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని ఎర్లీ మార్నింగ్ మేము ఊరెళ్తున్నాము. అందుకే ఇవి నైట్ చేసి పెడుతున్నాను. ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. సిమ్ మీద పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. లేకపోతే అడుగంటిపోతుంది. జస్ట్ ఇలా పట్టుకుంటే స్టిక్కీగా జిగురుగా తగిలితే సరిపోతుందండి. ఎటువంటి పాకం రానవసరం లేదు. తీగ పాకం కానీ ముదురు పాకం కానీ. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న పల్లీల పేస్ట్‌ని ఇందులో యాడ్ చేయాలి. ఇందులో మనం వాటర్ వేయకుండా మిక్సీ వేసాం కాబట్టి ఇది కొంచెం గట్టిగా ఉంటుందండి. కాబట్టి సిమ్ మీద పెట్టుకొని ఎటువంటి ఉండలు లేకుండా బెల్లంలో పూర్తిగా ఇది కరిగిపోయేలాగా కలుపుకోవాలి. ఇది టీనేజ్ గర్ల్స్‌కి చాలా మంచిదండి. మనం డైరెక్ట్‌గా వేరుశనగ గుండ్లు ఇచ్చి తినమంటే వాళ్ళు అస్సలు తినరు. ఈ విధంగా చెక్క చేసి పెట్టినట్లయితే బాగా ఇష్టంగా తింటారు. అది కాక మనం పంచదార యూజ్ చేయకుండా బెల్లం వాడుతున్నాం కాబట్టి ఇందులో ఐరన్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాను. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఆల్రెడీ పల్లీల్లో ఆయిల్ ఉంటుంది. మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది బయటికి. కాబట్టి నెయ్యి ఎక్కువ అవసరం లేదు. జస్ట్ ఒక స్పూన్ వేసానండి స్మెల్ కోసం.
ఇవి రెడీ చేసినాక లగేజ్ సర్దుకోవాలండి. ఇంకా లగేజ్ ఏం సర్దుకోలేదు. అప్పటికప్పుడు ప్లాన్ అవ్వడం వల్ల కొంచెం టైం అడ్జస్ట్ చేసుకోవాల్సొచ్చింది. చూసారా? ఈ విధంగా థిక్‌గా అయిపోయింది. ఇంకెక్కువసేపు ఉంటే అడుగంటిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి. నేను ముందుగానే ఒక కంటైనర్‌కి ఆయిల్ రాసి పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లి అండ్ బెల్లం మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈవెన్‌గా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. అండ్ నేను ఇది వచ్చేసరికి పక్కన పెట్టేశానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్ జెల్లీస్ ప్రిపేర్ చేద్దామని వీక్ఫీల్డ్ కంపెనీ వాళ్ళది జెల్లీ క్రిస్టల్స్ది తీసుకున్నాను ప్యాక్. ఇది ఓపెన్ చేస్తే 2 ఉంటాయండి ఇందులో. చూసారా? ఇలా పౌడర్ లాగా ఒకటి అండ్ ఇంకో ప్యాక్ ఉంది. ఇప్పుడు ఇది మనం జెల్లీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో 500 ml వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ విధంగా వాటర్ కొంచెం హీట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఈ ప్యాక్లో ఉన్న 2 శాచెట్స్లో ఉన్న పౌడర్స్ని మిక్స్ చేయాలండి బాగా. ఇక్కడ వీడియోలో కొంచెం ఉండల్లా కనిపిస్తున్నాయి కదా, అటువంటి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. నేను వచ్చేసరికి హాఫ్ ప్యాక్ మాత్రమే తీసుకున్నానండి. హాఫ్ పక్కన పెట్టేశాను. ఒకటి వచ్చేసరికి ఆరెంజ్ కలర్లో ఉంది, ఇంకోటి వైట్ కలర్లో ఉంది. ఇవి రెండు ఈవెన్గా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకో కొంచెం పెద్ద బౌల్ తీసుకొని మనం ఉండలు లేకుండా కలుపుకున్న పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా హీట్ చేసి పెట్టుకున్నాం కదా వాటర్, ఆ వాటర్ని కూడా స్లోగా యాడ్ చేసుకోవాలి. ఇది చూస్తే చిన్నప్పుడు నేను తాగిన ఆరెంజ్ కలర్ రస్నా గుర్తొచ్చిందండి నాకు. 2 రూపీస్ ప్యాకెట్స్ ఉండేవి రస్నా ప్యాకెట్స్. ఇవి ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఒక కంటైనర్లో పోసుకోవడమే. మీ దగ్గర కనుక మౌల్డ్స్ ఉంటే ఆ మౌల్డ్స్లో పోసుకున్న అదే షేప్లో వస్తాయండి జెల్లీస్ ప్రిపేర్ అయినాక. నా దగ్గర అలాంటి మౌల్డ్స్ ఏమీ లేకపోయేసరికి ఈ విధంగా ఒక కంటైనర్లో తీసుకుంటున్నాను. అదిగాక నేను ఊరే వెళ్ళాలి కదా, మార్నింగ్ ఊరికి తీసుకెళ్ళడానికి వీలుగా ఉంటుందని ఈ విధంగా బాక్స్లో తీసుకుంటున్నాను. ఈ జెల్లీస్ అంటే మా చెల్లి వాళ్ళ పిల్లలకి చాలా ఇష్టం అండి. అండ్ ఇందులో ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. ఆరెంజ్, మ్యాంగో అండ్ స్ట్రాబెర్రీ, రాస్బెర్రీ ఇలా ఫ్లేవర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. అండ్ ఇది కూడా పక్కన పెట్టేశాను. అండ్ కొద్దిసేపటి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పీనట్ బర్ఫీ మిశ్రమం చూసారా? ఒక ప్లేట్ తీసుకొని దీంట్లో రివర్స్లో ట్యాప్ చేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా సపరేట్ అయిపోతుందో? మీరు కనుక ఇవి లడ్డుల్లా చేసుకోవాలనుకుంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చేసుకోవచ్చండి. లడ్డూలు కూడా వస్తాయి బాగా. అండ్ ఇంతేనండి, మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవడమే. కానీ నేను ఊరు తీసుకువెళ్ళాలి కాబట్టి నేను ఇక్కడ కట్ చేయట్లేదు, మళ్ళీ అదే బాక్స్లో పెడుతున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి మన జెల్లీస్ కూడా రెడీ అయిపోయినాయి. ఒక 1 అవర్ పక్కన పెడితే సరిపోతుందండి. చూసారా ఇది ఎలా అయిందో? ఇప్పుడు మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే తెలుస్తుందండి, ఈ జెల్లీస్ బాగా ఇష్టంగా తింటారు పిల్లలు. కలర్ఫుల్గా ఉంది బాగా. అంతేనండి, ఇవి 2 ప్రిపేర్ చేసేసాను. ఇంకా లగేజ్ సర్దుకోవాలి. మేము వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యామండి. బాగా కొంచెం వర్షం పడుతుంది, క్లైమేట్ కూడా చేంజ్ అయింది. అందుకని డైరెక్ట్ ఆటో మాట్లాడుకొని బస్ స్టాండ్ వెళ్తున్నాం. అండ్ మేము వచ్చేసరికి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వెళ్ళాలండి ఊరికి. నేను మా పాప వెళ్తున్నాం. బస్ స్టాండ్ వచ్చేసింది. మేము ఇలా ఒక్కళ్ళం వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అండి.
బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. మేము కొంచెం ముందెళ్ళాము యాక్చువల్‌గా. బస్ వచ్చేసరికి 8 కంట. సో, మా బస్ వచ్చేసింది. బస్ ఎక్కి కూర్చున్నాం. ఇంక బస్ స్టార్ట్ అయిందండి. కానీ మా చెల్లి వాళ్ళు కాల్ చేసినా కానీ నేను వర్క్‌లో ఉన్నాను, తర్వాత చేస్తానని చెప్పేసాను. వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని. బస్‌లో ఉన్నానని అస్సలు చెప్పలేదు. సో, 4 గంటల తర్వాత మేము ఎర్రగొండపాలెం రీచ్ అయిపోయామండి. ఎలాగో ఇల్లు కనుక్కొని వెళ్ళాం. చూసారా ఎంత సర్ప్రైజ్ అయ్యారో. యాక్చువల్‌గా వాళ్ళు 1 వీక్ బ్యాకే ఇల్లు షిఫ్ట్ అయ్యారు వేరే చోటకి. సో, కొంచెం అడ్రస్ కష్టమైంది. కనుక్కుంటూ వెళ్ళాం. అండ్ ఇక్కడొచ్చేసరికి మా పాప, నేను అందరం రెడీ అయ్యామండి గుడికి వెళ్ళాలని చెప్పి. ఇక్కడ 1 వీక్ స్టే చేశామండి. కానీ నేను ఇంకా అక్కడ వీడియో ఏం తీయలేదు. అండ్ ఇదొచ్చేసరికి వేణుగోపాల స్వామి గుడండి. ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెం ఊర్లో దగ్గరగా మిల్లంపల్లి అనే గ్రామంలో ఉందండి. ఈ గుడి వచ్చేసరికి శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిది. చాలా ప్రసిద్ధమైనది, అలాగే పురాతనమైనది కూడా. ఇక్కడ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కూడా ఉన్నారండి. అండ్ మేమొచ్చేసరికి స్వామివారి కళ్యాణం టైంలో వెళ్ళాము. అంటే ఆ రోజే అయిపోయినాయంట. వారం రోజులు బాగా ఉత్సవాల్లాగా చేశారు. మేము ఆ తర్వాత రోజు వెళ్ళామనమాట. అదే గుడి గురించి చెప్తున్నారు పూజారి గారు. ఇక్కడ ఏదనుకుంటే అది జరుగుతుంది, చాలా ప్రసిద్ధమైనదని చెప్పి. అండ్ ఇక్కడొచ్చేసరికి ఏవో నిధులున్నాయని చెప్పి తవ్వకాలు కూడా జరిగినాయండి అంతకుముందు. కానీ అదంతా అబద్ధం. అక్కడ ఏ నిధులు లేవని చెప్పి అంటున్నారు. గుడైతే చాలా బాగుందండి ప్లెజెంట్‌గా. గుడి బయటంతా లొకేషన్ ఇట్లా ఉందండి. అంతేనండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్.